ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎస్, ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం అయితే తను 11:30కే లక్ష్మి గారి ఇంటికి వచ్చినట్టుగా దీంట్లో రికార్డ్ అయ్యింది. మరి మీరు 11:45 వరకు అతను గుళ్ళోనే ఉన్నాడని ఎలా ప్రూవ్ చేస్తారు చంద్రిక్ గారు? లేదు యువర్ ఆనర్, దట్స్ అ ఫేక్ వీడియో. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీరు కూడా ఇలాంటి పదమేదో వాడినట్టున్నారు. ఫేక్ వీడియో అని మీరిస్తేనేమో అది ఒరిజినల్, మేమిస్తే మాత్రం ఫేక్ వీడియోనా? లేదు యువర్ ఆనర్, అతను ఆ రోజు మాతో పాటే గుళ్ళో ఉన్నారు. దానికి నేను మా అత్తయ్య గారే సాక్ష్యం. చూడండి చంద్రిక గారు, ఇక్కడ భార్య తల్లికి సంబంధించిన సాక్ష్యాలు చెల్లవు. మీరిచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఫేక్ అని తేలిపోయింది. అది కాకుండా ఇంకేమైనా సాక్ష్యాలుంటే సబ్మిట్ చేయండి. యువర్ ఆనర్, నేనిచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఫేక్ అంటున్నారు. మరి ఆవిడిచ్చిన వీడియో ఫుటేజ్ కూడా ఫేక్ అని నేనంటున్నాను. నిజానిజాలు తేలటానికి ఆ 2 వీడియోస్ని ల్యాబ్కి పంపించి అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే, గ్రాంటెడ్. మీ దగ్గర ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. ఏమిటా సాక్ష్యం? యువర్ ఆనర్, ఆ రోజు గుళ్ళో మేమందరం పూజ చేయించుకున్నాము. ఆ రోజు గుళ్ళో పూజ చేసిన రామశర్మ గారిని సాక్షిగా మీ ముందుకు తీసుకురావటానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. గ్రాంటెడ్. కాల్ హిమ్. రామశర్మ, రామశర్మ, రామశర్మ. అయ్యా నమస్కారం. ప్రొసీడ్. నేను చెప్పినట్టు చెప్పండి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరేంటి? రామశర్మమ్మ. రామశర్మ గారు, ఈ నెల 15వ తారీఖున భరత్ గారు, లక్ష్మి గారు, నేను, అదిగో అక్కడున్న మీనాక్షి గారు, మేమందరం కలిసి మీ గుడికొచ్చి ఆ రోజు అక్కడ పూజ చేయించుకున్నాం. అవునా కాదా? అవునమ్మా, నిజమే. కానీ ఆ రోజు మీరు, లక్ష్మి గారు, మీనాక్షి గారు ముగ్గురే వచ్చారు కదమ్మా. భరత్ గారు రాలేదే? పంతులు గారు, ఒక్కసారి మీరు బాగా గుర్తు చేసుకొని చెప్పండి. ఆ రోజు మేము 4 వచ్చామండి. ఎక్కడమ్మా, వచ్చింది ముగ్గురే కదా. అది కూడా లక్ష్మి గారు వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరిద్దరే ఉన్నారు కదమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? మీకు గుర్తులేదా? లేక ఏమన్నా కావాలని చెప్తున్నారా? సరిగ్గా చెప్పండి. ఆ రోజు వచ్చిందే మేము 4. చూడండి పంతులు గారు, మీరు మా కుటుంబానికి ఎప్పటినుంచో నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు. మీ మీద మా గౌరవం ఉండాలి.
నేను ఎలాంటి వాణ్ణో మీకు బాగా తెలుసు కాబట్టి రేపు నిన్ను కోర్టుకు పిలిపించినప్పుడు అక్కడ నీకు తెలిసింది చెప్పకూడదు. నేను చెప్పింది మాత్రమే చెప్పాలా? అర్థమై ఉండదా? లేదంటే నీ కుటుంబం నీకు దక్కదు. అయ్యా, అంత మాట అనకండి. ఏదో పిల్లలు గలవాణ్ణి. దయచేసి మమ్మల్ని కనికరించండి. నేను కూడా చెప్పేది అదే. పిల్లలు కల్లోడివి కాబట్టే కాస్త బుద్ధి దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. అర్థమై ఉండదా? రేపు కోర్టులో పొరపాటున కూడా నిజం చెప్పకూడదు. ఆ భరత్ అసలు ఆ రోజు గుడికే రాలేదని చెప్పాలి. అలా కాదని ఇంకేదన్నా చెప్పినావంటే కోర్టు కాడ నుంచి ఇంటికొచ్చే లోపల నీ పెళ్ళాం బిడ్డలు శవాలై కనిపిస్తారు. జాగ్రత్త. నో! పంతులు గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరెవరికో భయపడుతున్నారు. మీరేం భయపడకండి, నేనున్నాను. మీరేం టెన్షన్ పడకండి. నిజం చెప్పండి. యువర్ ఆనర్, సాక్ష్యం తీసుకొచ్చిందే డిఫెన్స్ లాయర్ గారు. మళ్ళీ ఆవిడే సాక్షి అబద్ధం చెప్తున్నారు అంటున్నారు. ఆవిడ తరపున వచ్చిన సాక్షి ఆవిడకి వ్యతిరేకంగా అబద్ధం ఎలా చెప్తారు? లేదు యువరానా, నా సాక్షిని ఎవరో బెదిరించారు. ఆయన భయపడుతున్నాడు. కావాలంటే ఆ రోజు గుళ్ళో మేం టికెట్లు తీసుకున్న తర్వాత ఈవో గారితో మాట్లాడాం. అన్నదానం గురించి కూడా అక్కడ ఈవో గారితో చర్చించాం. కావాలంటే ఈవో గారిని సాక్షిగా పిలిపించడానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. ఓకే, గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈవో గారు, మీరైనా కాస్త నిజం చెప్పండి. ఆ రోజు భరత్ గారు మీ దగ్గరకు వచ్చారు. అన్నదానం గురించి మాట్లాడటానికి మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అలాగే రేపు బ్రహ్మోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్ల గురించి కూడా మీతో మాట్లాడారు. పక్కన నేను కూడా ఉన్నాను. మీకు గుర్తుందా? దయచేసి మీరు ఈ విషయం జడ్జి గారికి చెప్పండి. ఈ నెల 15వ తేదీన భరత్ గారు గుడికి వచ్చారా లేదా? అదేంటండి, ఆ రోజు అన్నదానం గురించి మాట్లాడింది మీరు, మీ అత్తయ్య గారు ఇద్దరే కదా. భరత్ గారు ఎప్పుడు వచ్చారు? ఎందుకు ఈవో గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు పంతులు గారు కావాలని కూడా బలుక్కొని నా మీద ఇక్కడ అబద్ధం చెప్తున్నట్టుగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ రోజు మీరు మీ పర్సనల్ ప్రాబ్లం కూడా మాట్లాడారు. మీ ఆస్తికి సంబంధించిన ఏవో గొడవలున్నాయి, అదొకసారి చూడాలి అని కూడా చెప్పారు. మర్చిపోయారా? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు సాక్షిని బలవంత పెట్టి ఆయన చేత అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. మీరు తెచ్చిన సాక్షి హత్య జరిగిన టైంలో ముద్దాయి గుళ్ళో లేరని క్లియర్గా సాక్ష్యం చెప్పారు. మీరు మళ్ళీ అతన్ని గుచ్చి ప్రశ్నించటంలో అర్థం లేదు చంద్రిక్ గారు. అది కాదు యువర్ ఆనర్, ఈ సాక్షుల్ని ఎవరో బెదిరించారు. వాళ్ళని ఎవరో రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు.
మీరు తీసుకొచ్చిన సాక్షుల్ని ఎవరు ఇక్కడ తప్పుదారి పట్టించరు. మీరు చెప్తున్న అబద్ధాలకి బంతపాడటం ఇష్టం లేక వాళ్ళు నిజాలు బయటపెడుతున్నారు. ఇప్పటికైనా మీరు మీ క్లయింట్ నిజాలు ఒప్పుకుంటే కోర్టు సమయం వృధా కాకుండా ఉంటుంది. అయ్యో లేదు, నా క్లయింట్ తప్పు చేయలేదు. ఈ హత్య చేసింది నా క్లయింట్ కాదు. ఈ హత్యకి ఆయనకి ఏ సంబంధం లేదు. అసలు ఆయనకి లక్ష్మి గారిని హత్య చేయాల్సిన అవసరం లేదు. ఉంది. దాన్ని నేను నిరూపిస్తాను. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని విచారించడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ముద్దాయి కన్నతల్లి మీనాక్షి గారు. మీనాక్షి గారిని బోన్లోకొచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు. మీ పేరు? మీనాక్షి. మీనాక్షి గారు, ఆ బోన్లో ఉన్న ముద్దాయి మీకేమవుతారు? నా కొడుకు. ఈవిడేమవుతారు? నా కోడలు. మీది ఏ ఊరు? హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్లో ఉండే మీరు ఇక్కడికొచ్చి ఈ ఊళ్ళో సెటిల్ కావడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మీకెవరైనా చుట్టాలున్నారా? లేరు. మరైతే ఇక్కడెందుకుంటున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచో వచ్చి మీరిక్కడ ఎందుకు సెటిల్ అయ్యారు? ఇక్కడ మీకు ఏ బిజినెస్లు లేవు, ఏదైనా ఉద్యోగమూ లేదు. అలాంటప్పుడు మీరు, మీ కొడుకు, మీ కోడలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? పైగా ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, చుట్టాలు కూడా లేరు. ఎందుకని ఇక్కడున్నారు చెప్పండి. నా కోడలు, నా కొడుకు లక్ష్మి గారి ఇంటికి వచ్చారు. వాళ్ళని వెతుక్కుంటూ నేనొచ్చాను. ఈ ఊళ్ళో మీకు చుట్టాలు ఎవరూ లేరన్నారు. మరి మీ కొడుకు, కోడలు లక్ష్మి గారింటికి ఎందుకు వచ్చారు? అడుగుతుంది మిమ్మల్నేనండి. చెప్పండి, వాళ్ళిద్దరూ లక్ష్మి గారింటికి ఎందుకు వచ్చారు? లక్ష్మి గారి కొడుకు కౌశిక్ నా కోడల్ని కొద్ది రోజులు తన భార్యగా నటించడానికి రమ్మని తీసుకొచ్చాడు. దానికోసమే మా కోడలు వచ్చింది. తనతో పాటు నా కొడుకు భరత్ కూడా ఇక్కడికొచ్చాడు. వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ నేను ఇక్కడికొచ్చాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ ముద్దాయి భరత్, గ్రేట్ డిఫెన్స్ లాయర్ అయిన చంద్రిక గారు ఇద్దరు భార్యాభర్తలు. పైగా వాళ్ళిద్దరూ లాయర్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని నిరూపించడానికి కావాల్సిన ఫ్యామిలీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్స్ అండ్ వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అన్ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. మీనాక్షి గారు, అసలు మీ కోడలు మరొక వ్యక్తికి భార్యగా నటించడం ఏంటి?
అలా నటించాల్సిన అవసరం ఎలా వచ్చింది? దానికి మీరు మీ అబ్బాయి ఎందుకు ఒప్పుకున్నారు? లక్ష్మి గారి కొడుకు కౌశిక్, నా కొడుకు భరత్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. కౌశిక్ భార్య మౌనిక అచ్చ నా కోడల్లాగే ఉంటుంది. కౌశిక్ అమెరికాలో ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు లక్ష్మికి ఒంట్లో బాగలేదు అన్న కారణంగా తను అమెరికా నుంచి వచ్చాడు. కౌశిక్ భార్య మౌనిక, నా కోడలు చంద్రిక ఒకే రూపంలో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. అది చూసి లక్ష్మిగారి భర్త వీరభద్రం గారు చంద్రికని తన కోడలు అనుకుని నా కోడల్ని మనవరాల్ని ఎవరికీ తెలియకుండా ఈ ఊరు తీసుకొచ్చాడు. లక్ష్మిగారు చంద్రికని తన సొంత కోడల్లాగే ట్రీట్ చేశారు. ఆ తర్వాత కౌశిక్ ఆ విషయం తెలిసి అమెరికాలో ఉన్న తన భార్య అక్కడి చనిపోయిందని వాళ్ళ అమ్మకి చెప్తే ఎక్కడ తట్టుకోలేదో అని ఆవిడ్ని బ్రతికించుకోవడం కోసం నా కోడల్ని కొద్ది రోజులు తన భార్యలాగా నటించమని అడిగాడు. ఆ విషయం నా కొడుక్కి తెలిసి తన ఫ్రెండ్షిప్ కోసం, అలాగే లక్ష్మిగారి ప్రాణాల్ని నిలబెట్టడం కోసం చంద్రికని కౌశిక్ భార్యగా నటించమని ఒప్పించాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ భరత్ తన భార్యని ఇంకొకరి భార్యగా, అంటే తన స్నేహితుడు కౌశిక్కి భార్యగా నటించడానికి ఒప్పించాడు. అసలు ఈ ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యని ఇంకొకరికి భార్యగా నటించడానికి ఒప్పుకుంటారా? కానీ భరత్ ఒప్పించాడు. దానికి కారణం లక్ష్మి గారి ఆస్తి మీద అతనికున్న ఆశ. భార్యాభర్తలిద్దరూ ఇక్కడ చేరి అందర్నీ మోసం చేశారు. ఆస్తి కోసం కుట్ర పన్నారు. అందులో భాగంగానే కౌశిక్ని చంపించారు. కౌశిక్ చనిపోయిన తర్వాత లక్ష్మి గారు బాగా డల్ అయిపోయారు. తన యావదాస్తిని తన కోడలు అనుకుంటున్న ఈ చంద్రిక పేరున రాయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ బాధ్యత కూడా ఈ భరత్ కప్పగించారు. బేసికల్గా ఇద్దరు లాయర్స్ కావటంతో ఆ బాధ్యతలన్నీ నేనే నిర్వర్తిస్తాను అని ఆవిని ఒప్పించి చిన్నగా ఆ ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేశారు. ఇదిగోండి యువర్ ఆనర్, రిజిస్టర్ ఆఫీస్లో ఆస్తిని లక్ష్మి గారి పేరు మీద నుంచి చంద్రిక పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి రిజిస్టర్ ఆఫీస్లో అతను కట్టిన డీడీ తాలూకు వివరాలు. మీనాక్షి గారు, మీ పేరు మీదున్న ఆస్తి మొత్తం మీ సొంతమా? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. మీ పేరున చాలా కంపెనీలున్నాయని ఇందాక మీ కోడలు చంద్రిక గారు చెప్పారు. ఆ ఆస్తులన్నీ మీ సొంతమా? వాటన్నింటికి మీరు చైర్పర్సన్ అని విన్నాను. ఆ ఆస్తులేవి నా సొంతం కాదు. నేను కేవలం ఒక ట్రస్టీని మాత్రమే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చంద్రిక గారు వాదించినట్టు భరత్ తల్లికే బోలెడంత ఆస్తుంది. అలాంటి ఆస్తి ఉండగా లక్ష్మి గారి ఆస్తి కోసం నా క్లయింట్ ఎందుకు ఆశపడతాడు అన్నారు. ఇప్పుడు మీనాక్షి గారే ఆ ఆస్తికి కేవలం తను ట్రస్టీని మాత్రమే, అది నా సొంతం కాదు అని చెప్పారు. కాబట్టి ముద్దాయి లక్ష్మి గారి ఆస్తి కోసం ఆశపడటానికి అవకాశం ఉంది అని మీనాక్షి గారిచ్చిన వాంగ్మూలం ద్వారా ప్రూవ్ అయింది.
మీనాక్షి గారు ఇంక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ముద్దాయి భరత్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. భరత్ గారు, కౌశిక్ మీరు ప్రాణ స్నేహితులు అవునా? అవును. కౌశిక్ భార్య మౌనిక, మీ భార్య చంద్రిక ఒకే రూపంలో ఉంటారన్న విషయం మీకు తెలుసా? నాకు తెలీదు. అదేంటి, మీరిద్దరు ప్రాణ స్నేహితులు కదా, అలాంటిది మీకు తెలియకపోవడం ఏంటి? ఒకప్పుడు మేము కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత తనతో కాంటాక్ట్స్ లేవు. తను అమెరికా వెళ్ళిపోయాడని మాత్రం తెలుసు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఓకే, మీ భార్య అక్కడ కౌశిక్ భార్యగా నటించడానికి వెళ్ళింది అన్న విషయం మీకు తెలుసు కదా? తెలుసు. మీరు కూడా మీ భార్యతో పాటు కౌశిక్ వాళ్ళు ఊరొచ్చారు అవునా? అవును. మీ కళ్ళ ముందే మీ భార్యని మరొకరి భార్యగా అంటున్నప్పుడు మీకేం కోపం రాలేదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. వైశాలి వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. లక్ష్మి గారి మీద విపరీతమైన గౌరవం ఉండటం వల్ల ఆవిడకి మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో నిజానిజాలు తెలుసుకోలేకపోతోంది. కానీ తన వాదనంతా అబద్ధమని తనకి అర్థమయ్యేలాగా చేస్తాను. నిజమేనమ్మా, కానీ ఆ సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతావు? ఎలా ప్రూవ్ చేయగలుగుతావు? వెతుకుతానత్తయ్యా. వెతికితే ఏదొక దారి దొరక్కపోదు.